రాము పెళ్లి చేసుకుంటానని ఇంకొక అమ్మాయిని తీసుకురావడంతో సీత కృంగిపోయింది. తన ఆశలన్నీ అడియాసలైపోయాయి. తల్లిదండ్రులు కోల్పోయిన తన బావ మీదే ప్రాణం పెట్టి బ్రతుకుతుంది. కానీ రాము ఇలా చేస్తాడని అసలు ఊహించనే లేదు. అలా ఒంటరిగా కూర్చున్న సీత దగ్గరకు రంగనాథం వెళ్తాడు. ఇక్కడ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు కదూ? ఈ మేనమామ బ్రతికి ఉండి కూడా నీకేమీ చేయలేకపోయాడు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కానీ నీకన్ని కష్టాలే కలిగించాను. మీ అత్తయ్య ప్రతిరోజు నిన్ను వేపుకు తింటుంటే ఆపలేకపోయాను. కనీసం మంచి జీవితమైనా లభిస్తుందని ఆశపడితే ఇలా అది కూడా నేను చేయలేకపోయాను. రాము ఇటువంటి పని చేస్తాడని నేను అనుకోలేదు సీత. ఎప్పుడూ ఊహించలేదు రాము ఇలా చేస్తాడని. నీకు ఇలా కూడా న్యాయం చేయలేకపోయానమ్మా. నేను బ్రతికి ఉండి కూడా ఉపయోగం ఏంటో తెలియడం లేదు. ఎప్పుడూ నీ పైన ప్రేమ ఉన్నట్టు ఉండేవాడు. ఇవాళ అకస్మాత్తుగా ఇంత మార్పు ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఈ మామయ్య నీ జీవితాన్ని నాశనం చేశాడు. లేదు మామయ్య, మీరేం చేశారు? ఒంటరైపోయిన నాకు జీవితాన్ని ఇద్దామని ఇక్కడికి తీసుకువచ్చారు. నన్ను పెంచి పెద్ద చేశారు. ప్రతి పూట నా బాగోగులు చూసుకున్నారు. ఇంతకంటే మీరేం చేయగలరు? ఇందులో మీ తప్పు ఏమీ లేదు. అంతా నా జాతకం వల్లనే. నాది నష్టజాతకం. అందుకే మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నేను ఆశపడ్డ బావ నన్ను ఇష్టపడలేదు. నేను నష్టజాతకురాలను మామయ్య. మీరేం బాధపడకండి. ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. మీ చేతుల్లో ఏమీ లేదు కదా. నేను కూడా బావిలా చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. కానీ తన ఇష్టాలన్నీ మారి ఉండిండొచ్చు. ఎప్పుడూ ఒకేలా ఉండాలని ఏముంది? నా తలరాత ఇలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు? బాధపడకండి. అలా ఎప్పుడు అనుకోకు సీత. నీది నష్టజాతకం ఏంటి? అలా ఏమీ ఉండదు. అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల మానసికంగా దెబ్బతినకు. నీకు ఇంతకంటే మంచి అబ్బాయిని తీసుకువచ్చి పెళ్లి చేస్తాను. నీ జీవితం సంతోషంగా ఉండేలా చూస్తానమ్మా. ఇది కాకపోవచ్చు. నిజంగా నిన్ను ఇష్టపడేవాడిని వెతికి పట్టుకుంటాను. జీవితంపై ఆశ కోల్పోకు. ఆ మాట మాత్రం అనద్దు మామయ్య. నేనెవ్వరిని పెళ్లి చేసుకోను. మీరేమీ అనుకోవద్దు. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నన్ను ఇలాగనే వదిలేయండి. మీతో పాటునే ఉంటాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకొని అలా కాలక్షేపం చేస్తాను. అంతేగాని పెళ్లి చేసుకోమని మాత్రం అడగండి. పాపం సీత చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. చిన్నప్పటి నుండి భావనే తన భర్తగా అనుకునింది. ఉన్నట్టుండి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం చాలా కష్టమైన పని. దాంతో రంగనాథం సీతని బలవంతం చేయలేదు. కొన్ని రోజులు సీతని ప్రశాంతంగా ఉండనిద్దామని ఆ విషయం పక్కన పెట్టాడు. ఇదిలా ఉంటే కొడుకు చేసిన పనికి ఆనందంలో మునిగి తేలుతున్న కాంతమ్మ రాము దగ్గరికి వెళ్ళి, చాలా మంచి పని చేశావురా రాము. నిజంగా నేను అనుకునే దానికంటే నువ్వు చాలా తెలివైన వాడివి. నీ గురించి ఏదో అనుకున్నాను. కానీ ఈరోజు నా అనుమానాలన్నీ పటాపంచులైపోయాయి. పోనీలే, అమ్మాయి చూడముచ్చటగా ఉంది. నీతో పాటు ఉద్యోగం చేస్తుంది. మాకింకేం కావాలి? మీరిద్దరూ చిలక గోరింకల్లా కలిసి ఉంటే అంతే చాలు. నేను కోరుకునేది కూడా అదే. నువ్వెక్కడ సీతని పెళ్లి చేసుకుంటాను అంటావేమో అని బెంగ పెట్టుకున్నాను. అది నీ గురించే ఆలోచిస్తూ నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ ఉంటే నాకు కంగారుగా ఉండేది. నువ్వు కూడా ఇలానే ఉంటావేమో అని. కానీ నువ్వు నా కొడుకు అని నిరూపించావు. దానికి మంచి సమాధానం చెప్పావు. నీకిష్టం లేదని తెలిసి కూడా నేనెలా సీతని ఇష్టపడతానమ్మా? ఏదో చిన్నతనం నుండి ఓదార్పుగా 4 మాటలు చెప్పేవాడిని అంతే. నేనెప్పుడు సీతని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. నాతో పాటు ఇంట్లో ఉండేది. పాపం ఒంటరిగా ఉంటుంది కదా అని మాట్లాడేవాడిని. అంతేకాని ఏ రోజు తనని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. అది కాక నీకు సీత ఇష్టమో కాదో నాకు తెలుసుగా. నీకిష్టం లేని పని నేనెప్పుడైనా చేశానా అమ్మా? అందుకే ఇన్ని రోజులు బాగా ఆలోచించి గౌతమి
నాకు సరైన జోడీ అని, నీకు కూడా బాగా నచ్చుతుందని అనిపించింది. నువ్వు కాదనవన్న నమ్మకంతోనే ఇలా ఇంటికి తీసుకువచ్చేశాను. అలా రాము కాంతం మాట్లాడుకుంటూ ఉండంగానే గౌతమి అక్కడికి వస్తుంది. ఏంట్రాము, ఎంతసేపు మీరు కబుర్లు చెప్పుకోవడమేనా? నా గురించి ఆలోచించవా? ఇంటికొచ్చి ఎంతసేపు అయింది? నాకెవరైనా కాఫీ ఇచ్చారా? అసలు తాగుతావా అని అడిగారా? ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాను. ఆంటీ, మీరైనా కొంచెం కాఫీ పెట్టివ్వచ్చు కదా. నేను అడిగితే కానీ మీరు మర్యాదలు చెయ్యరా? ప్రయాణం చేసి అలసిపోయాను, చాలా తలనొప్పిగా ఉంది. ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వండి ఆంటీ. ఒక పక్క సంబరంలో మునిగిపోయిన కాంతమ్మ గౌతమి మాటలకి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోయింది. మనసులో ఇదేంటి, ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? అరే, కొత్తింటికి వచ్చామని మొహమాటమూ లేదు, పెద్దవాళ్ళమన్న గౌరవం మర్యాద అస్సలు లేదు. ఏమిటో తన కింద పనిచేసే పనివాళ్ళలాగా అంత నిష్ఠూరంగా మాట్లాడుతుంది ఏంటబ్బా. సరేలే, ఏదో ప్రయాణం చేసి అలసిపోయినట్టు ఉందిగా, ఏదో తలనొప్పి వల్ల అలా మాట్లాడి ఉండింటుందేమోలే. అలా సమాధానం పడి కాఫీ పెడదామని వంటింట్లోకి వెళ్తుంది కాంతమ్మ. అక్కడ అప్పటికే సీత వంట చేస్తూ ఉంటుంది. ఇక తన ప్రతాపమంతా సీత పైన చూపించి, ఏమే, మొద్దులా ఇక్కడ కూర్చుండకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చెయ్యొద్దా? ఆ పిల్ల చూడు, తలనొప్పిగా ఉందట, కాఫీ ఇవ్వరా, మర్యాద చేయరా ఈ ఇంట్లో అని అడుగుతుంది. ప్రయాణం చేసి వచ్చింది కదా, కాస్త కాఫీ అన్న ఇవ్వద్దు? నీకు ఈ విషయం కూడా తెలియదని నేను అనుకోలేదు. ఓ, అన్ని విషయాలు తెలుసునని కబుర్లు చెప్తావుగా, అతిథి మర్యాద కూడా తెలియదా నీకు? వెంటనే మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టి ఆ అమ్మాయికి ఇచ్చిరా. ఆ అమ్మాయి ఇంటి మనిషి, బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఏంటి, నువ్వే రేపో మాపో వేరే ఇంటికెళ్ళే పిల్లవి. ఆమె ఎప్పటికీ ఈ ఇంట్లో ఉండవలసిన మనిషి, ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అమ్మాయి మర్యాదకి ఏమన్నా లోటు జరిగిందో నా సంగతి నీకు తెలుసు. ఆ పంచేయి ఈ పంచేయి అంటూ సీతపై అధికారం చూపించడం, అన్ని పనులు చేయించుకోవడం. బాధలో ఉన్న సీత ఏమీ చేయలేక అన్నీ తట్టుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ వచ్చింది. అవన్నీ చూసి రంగనాథం ఎంతో బాధపడసాగాడు. కొడుకుపై చాలా కోపం వచ్చింది. సీతని మరెక్కడికైనా తీసుకువెళ్ళి తనని సురక్షితంగా ఉంచాలనుకున్నాడు రంగనాథం. అలా ఉండగా ఒకరోజు గౌతమి, ఆంటీ, ఈ ఇల్లు, ఈ పొలం ఇదంతా మీదేనా? ఇవి ఎంత ఖరీదు చేస్తుంది? ఎన్ని ఎకరాలు ఉంటుంది? వీటి తర్వాత ఆస్తులు, పొలాలు, ఇల్లు, వీటి సంగతి ఏమిటి? ఇవన్నీ చెప్పండి. అదేంటమ్మాయి, ఏమాత్రం అవమాటం లేకుండా అలా అడుగుతున్నావు? ఆస్తులు, వివరాలు ఇవన్నీ అప్పుడే ఎందుకు? ఏదో పండగ కోసం వచ్చావు, పండగ వరకు ఉండి సంతోషంగా గడిపి వెళితే ఆ తర్వాత ఇక్కడికి వచ్చేది నువ్వే కదా. వచ్చిన తర్వాత అన్నీ అవే తెలుస్తాయి. ఇప్పటి నుండే ఇల్లు, పొలాలు, ఆస్తులు అంటూ వివరాలు అడుగుతున్నావేంటి? ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే కదా ఆంటీ. ఇప్పుడు తెలుసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడే తెలుసుకుంటే ముందు ముందు ఏం చేయాలో దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఇల్లు, పొలము, ఆస్తి ఇవన్నీ నావే కదా. వాటిని ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని ఏ విధంగా వాడుకోవాలి అని ముందుగానే ఆలోచించుకోవచ్చు. నా ఏర్పాట్లు నేను చేసుకోవచ్చు. అందుకే ముందుగా అడుగుతున్నాను. అందులో తప్పేముంది? అయినా మీ ఒక్కగానొక్క కొడుకు రాముదేగా, అంటే ఇదంతా నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నారేంటాంటీ? ఇదేమున్నా మీద ఏంటి? మీకు ఈ ఆస్తికి ఏ సంబంధం లేదు కదా. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అయినా ఆస్తి ఉంచుకొని ఏం చేసుకుంటారాంటీ? అయినా ఏదైనా మీ అబ్బాయి కోసమే కదా. ఈ వివరాలన్నీ నాకు చెప్పు తీరవలసిందే. గౌతమి మాటలకు బిగుసుకుపోయింది కాంతమ్మ. ఇప్పటి వరకు ఇలాంటి మనిషిని చూడనే లేదు కాంతమ్మ. ఎంతసేపు సీత నోరు మెదపకుండా చేసుకుంటూ పోతుంటే మనుషులందరూ అలాగే ఉంటారని అనుకునింది. పాపం ఇప్పుడు తెలిసి వచ్చింది.
అసలు ఇప్పుడు గౌతమి అడిగిన ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కాంతమ్మకు. అలా చూస్తూ ఉండంగానే అక్కడికి రాము వస్తాడు. చూడు రాము, ఈ ఇల్లు, ఆస్తులు, పొలాలు, వాటి వివరాలు చెప్పమంటే ఆంటీ ఎందుకో బాగా ఆలోచిస్తున్నారు. అవన్నీ రేపొద్దున నీకే కదా. వాటి వివరాలన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే నన్ను అన్ని చోట్లకి తీసుకువెళ్ళి చూపించమని అడిగాను. అన్ని వివరాలు చెప్పమన్నాను. ఆంటీ ఏంటో ఆ మాట అన్నప్పటి నుండి మాట్లాడడం మానేసి అలా చూస్తూ ఉండిపోయారు. ఏ, ఇవన్నీ నాకు చెప్పకూడదా? అరే, ఎందుకు చెప్పకూడదు గౌతమి? నువ్వు అన్నట్టు ఇవన్నీ నీవేగా, నీకు తెలియకన్నా ఎలా ఉంటాయి? అమ్మ కొన్ని రోజులయ్యాక చెప్తుందేమోలే. ఇంతలోనే కంగారెందుకు? నువ్వే చెప్తున్నావుగా ఇవన్నీ నీవేనని. మరి నీకు చెప్పకుండా ఇంకెవరికి? నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. నువ్వు కంగారు పడకు. ఇప్పుడు లోపలికి వెళ్ళు. గౌతమి మాటలు అటు ఉంచితే రాము మాటలు ఇంకా ఆశ్చర్యపరిచాయి కాంతమ్మను. అసలు ఏం జరుగుతుందో తనకేమీ అర్థం కాలేదు. పెళ్ళి కూడా కాకుండానే ఆమె కొడుకు ఆమె ఏం చెప్తే దానికల్లా సరేనని తల ఆడిస్తున్నాడు. ఏంట్రా నువ్వు కూడా ఆ అమ్మాయికి వంత పాడుతున్నావు? పెళ్ళే ఇంకా అవలేదు, ఇప్పుడే ఆస్తులు వివరాలు చెప్పమంటుంది. పైగా ఎప్పటికైనా తెలియాలి కదా, ఆస్తితో మీకు సంబంధం లేదు, అదంతా మాదే కదా అంటుంది. ఏంట్రా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? నువ్వు చూస్తే ఇదేంటి అని ప్రశ్నించకుండా సరే సరేలే చెప్తాను అంటున్నావు. అదేం లేదులే అమ్మా. గౌతమి అంతే, ఏది మనసులో ఉంచుకోదు, అన్ని పైకి మాట్లాడేస్తుంది. ఇప్పుడు ఎవరైనా అలాగే అనుకుంటారు కదా, అత్తగారింట్లో ఏముంది, ఎంతుంది, ఎంత వస్తుంది అని తెలుసుకోవాలని అనుకుంటారు కదా. అంతే, తను కూడా అలాగే అడిగింది. అంతేకాని మరేమీ ఉండదు. దానినే కొంచెం సున్నితంగా చెప్పడం గౌతమికి రాదు. ఉన్నదున్నట్టు మొహం మీదనే మాట్లాడేస్తూ ఉంటుంది. అందుకే. అయినా తనన్న దాంట్లో తప్పేముంది? ఇదంతా మాదేగా. ఆ విషయమే తను కూడా చెప్పింది. ఎప్పటికైనా తను కూడా తెలుసుకోవలసిన విషయమేగా. అందుకే నేను కూడా చెప్తానులే అన్నాను. నువ్వేం కంగారు పడకు. మరుసటి రోజు రాము గౌతమి మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు మీ ఊరు చాలా బాగా నచ్చింది రాము. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, మనం ఉన్నట్టుగా బాదరబందీ హడావిడి ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంది. అయితే పెళ్ళైన తర్వాత ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందిగా, మనం ఇక్కడే ఉండిపోదాం. అక్కడికి వెళ్ళి ఆఫీసులో పడి నానా కష్టాలు పడవలసిన అవసరం లేదు. ఇంట్లోనే హాయిగా ఉండవచ్చు. ఏమంటావ్? నీ ఇష్టం గౌతమి, నాదేముంది? నీ ఇష్టం గౌతమి, కాదనేది ఏముంది? ఎవరికైనా పల్లెటూరు నచ్చదు అంటారు, కానీ నీకు నచ్చింది అంటున్నావు. ఇక్కడే ఉన్నాము అంటున్నావు. దానికి అభ్యంతరం చెప్పే పని ఏముంది? నీకే నచ్చితే ఆనందంగా ఉండవచ్చు. మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషిస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళెదురుగానే ఉండాలనే కదా కోరుకుంటారు. ఏంటి, మీ అమ్మ నాన్న కూడా మనతో పాటే ఉంటారా? ఇది మరీ బాగుంది. నువ్వు ఏ కాలంలో ఉన్నావు రాము? మనకు పెళ్ళైన తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి రుద్రాశ్రయం చూసి అక్కడ జాయిన్ చేపించేద్దాం. మనతో పాటు ఎందుకు? మనం ఏదో పనుల్లోనో ఉంటాం. వాళ్ళ బాగోగులు అవసరాలు ఎవరు చూసుకుంటారు? వాళ్ళు వెన్నుండే ఉండి చూడాలంటే నేను ఉద్యోగం మానేయాలి. నేను ఆ పని సచ్చినా చేయను. ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా నేను ఎంత బిజీగా ఉంటానో నీకు తెలుసు కదా. అందుకే అత్తయ్యని మామయ్యని ఒక రుద్రాశ్రమంలో పెట్టామంటే అక్కడ ఏ లోటు లేకుండా వాళ్ళు హాయిగా ఉంటారు. అంతేకాని అందరం కలిసి ఉన్నామని మాత్రం చెప్పకు. నాకు మీ ఊరు నచ్చింది, మీ ఇల్లు నచ్చింది, అలాగే మీ ఆస్తులు కూడా. అంతేకాని అందరితో పాటు ఉండి చాకరీ చేయాలని అనుకోవడం లేదు నేను. నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో, కానీ మరీ రుద్రాశ్రమం అంటే అక్కడ సౌకర్యాలన్నీ ఉండాలి. ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి మనుషులు ఉండాలి గౌతమి. అదే మనతో పాటు ఉన్నారనుకో, మన కళ్ళెదురుకుండా, ఆ తృప్తి వేరు. నీకే చాకరీ ఉంటుందని ఒక పని మనిషిని పెడతాను కదా.
నువ్వేమీ ఇబ్బంది పడనక్కర్లేదు. వాళ్ళ పనులన్నీ ఒక పని మనిషి చూసుకుంటుంది. అప్పుడు నీ పని నువ్వు చూసుకో చాలు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు, నీకు ఇబ్బంది లేదు. ఏమంటావు? సరిగ్గా వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే కాంతమ్మ వాళ్ళని భోజనానికి పిలుద్దామని అక్కడికి వస్తుంది. వస్తూ వస్తూ గౌతమి మాటలు విని అక్కడికక్కడికే కూలబడిపోతుంది కాంతమ్మ. అలా చేస్తే ఊరంతా నా పైన దుమ్మెత్తి పోస్తారు. ఇంట్లోనే ఉంచుకొని తన కోడలు ఒక్క పని కూడా చేసి పెట్టలేదని నన్ను నానా మాటలు అంటారు. నన్ను అలా అనిపిద్దామని అనుకుంటున్నావా నువ్వు? రాము, నువ్వు అనుకుంటున్నావు కానీ ఇవాళ రేపు వృద్ధాశ్రమాలు చాలా అభివృద్ధి చెందాయి. చాలా సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఏం కావాలంటే అది చిటికెలో దొరుకుతుంది. ఇక్కడ కంటే వాళ్ళు అక్కడే హాయిగా ఉంటారు. నా మాట నమ్ము. అయినా కొంతకాలం అయ్యాక మనకు కూడా పిల్లలు పుడతారు కదా, అప్పుడు ఈ ఇల్లు వాళ్ళకి సరిపోదు. అలా చూసినా కూడా మనం క్షేమంగా హాయిగా ఉండాలి అంటే వాళ్ళని ఎక్కడికో అక్కడికి పంపించవలసిందే. ఎక్కడో ఒక చోట ఒంటరిగా పెట్టే బదులు వృద్ధాశ్రమంలో మాత్రం ఎవరైనా దగ్గరుండి చూసుకునే మనుషులు ఉంటారు. అక్కడ ఏ పని చేయనవసరం లేదు. వండి పెడతారు, కావలసినవన్నీ తెచ్చి పెడతారు. హాయిగా పొద్దున్నే లేచి పేపర్ చదువుకుంటూ దేవుడు భజన చేసుకుంటూ ప్రశాంతంగా గడిపేయవచ్చు. ఇంతకంటే మంచి ఆలోచన ఇంకెవరైనా చెప్తారా చెప్పు? ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందిలే. అదే నిజం కావచ్చు. సరే సరే, నువ్వన్నట్టుగానే ఏదైనా వృద్ధాశ్రమం ఇంటికి దగ్గరలోనే చూద్దాం. అయినా పెళ్ళవ్వాలి కదా ముందు మనకు. పెళ్ళయ్యాక కొంతకాలం ఓపిక పట్టు. పెళ్ళయ్యాక వెంటనే ఎక్కడికో అక్కడికి పంపించేస్తే చూసే వాళ్ళకు బాగుండదు. నీకే కష్టం లేకుండా నేను చూసుకుంటా కదా. ఈ మాటలన్నీ అప్పటిదాకా ఓపిగ్గా వింటున్న కాంతమ్మ ఇక కొడుకు సమాధానంతో ఉండబట్టలేక లోపలికి వచ్చి, ఏరా, ఇదా నువ్వు నేర్చుకున్న చదువు? ఉద్యోగం వచ్చినంత మాత్రాన తల్లిదండ్రులు కాని వాళ్ళు అయిపోయారా నీకు? మమ్మల్ని చూసుకోవడం అంత కష్టం అనిపిస్తుందా నీకు? ఇంకా పెళ్ళే కాలేదు. ఈ పిల్ల ఇప్పుడే ఏం చెప్తే దానికల్లా తానా తందానా అంటున్నావు. మమ్మల్ని ఇంట్లో ఉండనివద్దన్నా నువ్వు అడ్డు చెప్పనే చెప్పడం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ పంపించేయాలి అంటుంటే సరే సరే నేను పంపిస్తున్నాను అంటున్నావు, కానీ మా అమ్మ నాన్న నాతో ఉంటారు అని అన్న మాటే లేదు. ఈ ఆస్తి మాత్రం కావాలా? మేం మాత్రం ఇంకెక్కడికో వెళ్ళి బ్రతకాలా? ఆమె అలా మాట్లాడుతుంటే అడ్డైనా చెప్పావారా నువ్వు? అమ్మో అమ్మో, బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుంది, బాగా తయారవుతావు అనుకున్నాను. నువ్వేమో ఇలా తయారయ్యి వచ్చావా? ఆగు, నీ సంగతి మీ నాన్నతో చెబుతాను. మామయ్య, ఈ మధ్య నువ్వు అసలు సమయానికి మందులు వేసుకోవడం లేదు. ఇప్పటికే బీపీ చాలా ఎక్కువ ఉందని డాక్టర్ గారు చెప్పి వెళ్ళారు. నేను సమయానికి ఇద్దామనుకున్నా ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను. కానీ నువ్వు ఇలా నిర్లక్ష్యం చేస్తే ఏమైనా బాగుందా చెప్పు? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నన్ను చూసుకునేది. నేను మీతో పాటునే ఉంటానని చెప్పాను కదా మామయ్య. నా కోసమైనా మీరు సమయానికి మందులు వేసుకొని ఆరోగ్యంగా ఉండాలి. కాంతం జరిగిందంతా చెప్పడానికి రంగనాథం దగ్గరికి వెళ్ళేసరికి సీత రంగనాథం మాట్లాడుకున్న మాటలివి. ఎందుకో కాంతమ్మ అక్కడికి వెళ్ళేసరికి చాలా బాధ కలిగింది. ఎంతగానో బాధ పెట్టిన సీత రంగనాథంని ఎంత బాగా చూసుకుంటుంది అనిపించింది ఒక్క క్షణం. ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడే విన్నాను. ఇప్పుడే ఆ రాము ఆ గౌతమి మాట్లాడుకునేది విన్నాను. పెళ్ళైన తర్వాత మనం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదట. ఈ ఇల్లు ఆస్తి అంతా తనకే కావాలట. మనల్ని ఒక రుద్రాశ్రమంలో చేర్పిస్తారట. ఇంట్లో మనల్ని ఉంచుకొని పనిచేయడం తన వల్ల కాదట. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఇవన్నీ విని కూడా మన రాముగాడు అన్నిటికీ తలూపాడే తప్ప ఇలా చేయకూడదని అమ్మ నన్ను ఎక్కడికి పంపించనని ఒక్క మాట కూడా అనలేదండి. వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం, నీ ఇష్ట ప్రకారమే చేద్దాంలే అంటున్నాడండి ఆ అమ్మాయితో. నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా? చదువుకొని బాగుపడతాడనుకుంటే
మన రాముగాడు ఇలా తయారయ్యాడేంటండి? అలాగా? మరి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నువ్వు నీ కొడుకు మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగమని ఎప్పుడో వదిలేశాను కదా కాంతం. నువ్వు ఇష్టపడ్డావు కదా అమ్మాయిని. సీతను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నా నీకు సమ్మతమే. నువ్వు ఆనందంగా అనుభవించు. ఆ అమ్మాయి ఏం చెప్పినా నువ్వు సంతోషంగానే ఉండాలి. అర్థమవుతుందా? నాకు మాత్రం ఈ సంగతులు చెప్పకు. ఎప్పుడైతే వాడు నీ మాట విని నువ్వు కోరుకున్నట్టే చేస్తానన్నాడో అప్పుడే వాడికి నాకు సంబంధం తెగిపోయింది. ఒకవేళ వాడు ఉండమన్నా కూడా నేను వాడితో ఉండను. ఇక నీ సంగతి ఆలోచించుకో కాంతం. ఏదో భర్తతో బాధ చెప్పుకున్నామని వస్తే రంగనాథం పుండుపై మరింత కారం చల్లాడు. అసలే రాబోయే కోడలు గయ్యాలిలా ఉందే అనుకుంటున్న కాంతమ్మకు రంగనాథం మాటలు మరింత బాధను కలిగించాయి. పోనీలే అత్తయ్య, మామయ్య మాటలు ఏం పట్టించుకోకు. ఆయన బాధలో ఉన్నారు, అందుకే అలా మాట్లాడారు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా. నువ్వు కూడా మాతో పాటే ఉండు. కానీ నేను ఎక్కడో దగ్గర ఉద్యోగం చూసుకొని మీ దగ్గరే ఉండిపోతాను. అయినా ఏదో మాట వరుస కనింటాడు కానీ బావు మాత్రం అలా చేయలే అత్తయ్య. బాధపడకు. ఎన్ని బాధలు పెట్టానే నిన్ను. చిన్నప్పటి నుండి నీకు సరిగ్గా అన్నం కూడా పెట్టేదాన్ని కాదు. ఈరోజు నాకు కష్టం వస్తే నువ్వు ఓదారుస్తున్నావా? ఇది అసలు నేను ఊహించలేదు సీత. అకారణంగా నీపై కోపం పెట్టుకొని నీ జీవితాన్ని నాశనం చేశాను కదే. ఉన్న విషయం బయటకు చెప్పలేక కాంతం మనసులోనే ఈ మాట చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు అనుకొని ఏం ప్రయోజనం? కొడుకు ఎక్కడ సీతను పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడింది. అసలు సీత తనకేమన్యాయం చేసిందని తన పసితనం నుండి తన దగ్గరే ఉంటూ చెప్పిన మాటల్లా వినింది. అయినా కాంతమ్మకు తన కోపం చల్లారలేదు. ఇప్పుడు రాము తన మాట వినే పరిస్థితిలో కూడా లేడు. పూర్తిగా తను ప్రేమించిన అమ్మాయి వల్లోనే ఉన్నాడని పూర్తిగా అర్థమైంది కాంతమ్మకు. ఇప్పుడు తన జీవితమే అస్తవ్యస్తంగా ఉందని గ్రహించిన కాంతం మొదటిసారిగా బాధంటే ఏంటో తెలుసుకుంది. మరుసటి రోజు కాంతం లోపల నుండి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. తను సరిగ్గా వచ్చే సమయానికి సీత కూడా ఎదురొస్తుంది. సీత తన అత్తయ్య పరిగెట్టుకుంటూ వచ్చేసరికి కంగారు పడి ఏమైందని అడుగుతుంది. సమయానికి వచ్చావే తల్లి. చూడు, ఆ గౌతమి నన్ను కొట్టడానికి వస్తుంది. ఇటువంటి పిల్లని నేనెక్కడ చూడలేదమ్మా. ఈరోజు పండగ కదా అని పులిహోర చేద్దామని అన్నీ సిద్ధం చేశాను. ఆమె వచ్చి నాకు పులిహోర ఇష్టముండదు, నాకు బిర్యానీ చేసి పెట్టు అని అడిగింది. పండగ పూట అటువంటివి చేసుకోకూడదు అన్నాను. అంతే, నాపై భద్రకాళిలా విరుచుకుపడి చివరికి నన్ను కొట్టడానికి నా వెంట పడింది. అక్కడే ఆగు నువ్వు. పెద్దలంటే గౌరవం, మంచి మర్యాద, ఇతరుల ఇంట్లో ఎలా ఉండాలో ఏం తెలీదా నీకు? ఏంటి, మా అత్తయ్యను కొట్టడానికి వచ్చావంట? అడుగు ముందుకు వేశావో ఊరుకునేది లేదు. కొంచెం కూడా నీకు సంస్కారం అనేదే ఉన్నట్టు లేదే. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇది నేను వచ్చే ఇల్లు. అన్నీ నాకు నచ్చినట్టే జరగాలి. ఆంటీ నేను చెప్పిన మాట కాదన్నారు. నా సంగతి ఏందో చూపిద్దామని వెనకపడ్డాను. అయినా నీకెందుకు? నువ్వెవరివి ఈ విషయాలన్నీ అడగడానికి? అయినా నీకెందుకు? రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదానివి. మా ఆంటీ అంకుల దయాదాక్షణ మీద ఉంటున్నావు. మా విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? ఈ ఇంటికి వచ్చేదానివి అని నీకేమాత్రం ఉన్నా నువ్వు ఇలా ప్రవర్తించేదానివే కాదు. నా సంగతి అటు ఉంచులే కానీ ముందు నీ బుద్ధి సరిగ్గా ఉందో లేదో చూసుకో. ఆంటీ అంకుల్ అంటున్నావు, వాళ్ళని మర్యాదగా చూసుకోవాలని తెలియదా నీకు? తను మా అత్తయ్య. మా అత్తను ఒక్క మాటన్నా నేను ఊరుకునేదే లేదు. నువ్వు ఈ ఇంటికి రాబోతున్నావు. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. ముందు ఇప్పుడు నా ఇల్లు, తర్వాత ఎప్పుడో నీదే అవుతుంది. నాకు అడగడానికి పూర్తి హక్కు ఉంది. ఇలా ఇద్దరూ గొడవ పడుతూ ఉండంగానే అక్కడికి రాము వస్తాడు. ఎందుకు వాదించుకుంటున్నారు, ఏం జరిగిందని అడుగుతాడు. వెంటనే తల్లి కల్పించుకొని జరిగింది మొత్తం చెప్పి, అది రాము విషయం. చూడు, నువ్వు ప్రేమించినానని చెప్పి తీసుకువచ్చిన అమ్మాయి, ఆమె ప్రవర్తన ఎలా ఉందో చూస్తున్నావా? నా వల్ల కాదు. నిన్నటికి నిన్న నన్ను మీ నాన్నని
ఇంటిలో నుంచి గెంటేసి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాను అని చెప్పింది. మొన్న ఆస్తి వివరాలు అడిగింది. ఇక ఈరోజు చూస్తే ఏకంగా నన్ను కొట్టడానికే నా వెంట పడింది. అమ్మో, ఈ గయ్యాలతో పడడం నా వల్ల కాదు. రాము, నిజంగా నువ్వు నా మాట వినేవాడివి అయితే ఈ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోకు. బుద్ధి గడ్డి తిని సీతను మాత్రం పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాను. తప్పంతా నాదే, ఒప్పుకుంటున్నాను. ఇంత కష్టపెట్టినా సీత నా గురించే ఆలోచించింది. ఇంత కష్టపెట్టినా సీత నా కోసమే ఆలోచించింది. చివరకు గౌతమితో నా కోసమే దెబ్బలాడుతుంది. పాపం సీత, తనని నేను ఎంత బాధ పెట్టానో నాకిప్పుడు అర్థమవుతుంది. రాము, ఆ అమ్మాయిని ఇక్కడి నుండి వెంటనే పంపించాయి. ఒక్క సెకను తను ఇక్కడ ఉన్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, బాగా ఆలోచించి చెప్తున్నావా? నువ్వు చెప్పావనే నేను సీతను వద్దనుకొని ఈ అమ్మాయిని ప్రేమించి తీసుకొని వచ్చాను. నువ్విప్పుడు గౌతమిని కూడా వద్దంటున్నావు. నీ మాట వినాలని నేనెంత ప్రయత్నిస్తున్నానో, కానీ నువ్వేమో మాట మార్చేస్తున్నావు. ఖచ్చితంగా ఒక మాట చెప్పేయి. గౌతమి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు. నువ్వేం చెప్తే అదే చేస్తాను. నీకిష్టం లేదనే కదా సీతతో మాట్లాడలేదు. నువ్వు ఇప్పుడు కానీ ఇష్టమని, మాట్లాడమని, పెళ్లి చేసుకోమని చెప్పావంటే తర్వాత మాట మార్చడానికి వీల్లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. బాగా ఆలోచించుకొని చెప్పు. ఇంకా ఆలోచించేది ఏంటి రాము? నన్ను కొట్టడానికి వస్తుందంటుంటే అయినా సీత లాంటి బంగారు తల్లిని కళ్ళ ముందు పెట్టుకొని తనని ఇన్ని రోజులు బాధ పెట్టి కష్టపెట్టినందుకు నాకు ఇదే తగిన శాస్తి. ఇక చాలు, నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు మాత్రం సీతనే పెళ్లి చేసుకో. ఇక మాట మార్చేదే లేదు. ఖచ్చితంగా సీతని పెళ్లి చేసుకో. సీతను రామును దగ్గరికి తీసుకొని తను చేసిన తప్పును ఒప్పుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంది. అనుకోకుండా ఇలా జరిగినందుకు సీత చాలా సంతోషపడుతుంది. రాము సీత ఎంతో అన్యోన్యంగా ఉండసాగారు. ఒకరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండంగా రాము తండ్రి వస్తాడు. రంగనాథం చాలా కోపంగా ఉంటాడు. రండి నాన్న, ఎందుకు అంత కోపంగా ఉన్నారు? ఏం జరిగింది? మీ ఇష్ట ప్రకారమే సీతను పెళ్లి చేసుకున్నానుగా. నేను గమనిస్తూనే ఉన్నాను. మా పెళ్లి జరిగినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఎందుకో మీరు అసంతృప్తిగానే అనిపిస్తుంది నాకు. ఏంటి కారణం నాన్న? చివరకు అంతా మంచి జరిగిందని నాకు సంతోషంగానే ఉంది. పాపం, తనకి చివరికి న్యాయమే జరిగింది. లేదంటే నువ్వు మీ అమ్మ కలిసి తన జీవితం నాశనం చేసేవాళ్లే కదా. ఏరా, చిన్నప్పటి నుండి సీత సీత అని మాట్లాడుతూ తిరిగేవాడివి. ఎంతో ప్రేమ ఒలకపోసేవాడివి. అలాంటిది ఇంకో అమ్మాయిని ప్రేమించి ఇంటికెలా తీసుకువచ్చావు? మీ అమ్మ వద్దు అనగానే ఆ అమ్మాయిని ప్రేమించడం ఆపేశావా? ఇంతలో ఆమె సరిగ్గా నడుచుకోలేదు కాబట్టి దేవుడి దయవల్ల మీ అమ్మ మనసు మారి సీతను పెళ్లి చేసుకోమని చెప్పింది. ఒకవేళ అలా జరక్కన ఉనింటే, గౌతమి బాగా నడుచుకొని మీ అమ్మకి నచ్చి ఉనింటే సీత జీవితం ఏమైపోయి ఉండేది? పాపం, ఇది ఎంత కుమిలిపోయిందో తెలుసా నీకు? ఏదో తప్పనిసరి మీ అమ్మ చెప్పింది కాబట్టి చేసుకున్నావు. చెప్పావు కదా అమ్మ మాట జవదాటనని. అంతేకాని సీతపై అభిమానంతో కాదు కదా. అందుకే ఈ కోపం. తను నిన్ను ఇష్టపడింది కాబట్టి ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టమే. తను నిన్ను ఇష్టపడింది కాబట్టి వేరే ఒకరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసింది కాబట్టి ఈ పెళ్లి జరగడం నాకు సంతోషమే. కానీ సీత అంటే నువ్వు అభిమానము, ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా. అందుకనే అసంతృప్తిగా ఉన్నాను. అదే ఆ విషయం. నాన్న, నీకు సంగతి ఇంకా అర్థం కాలేదా? సరే, కోడలుగా ఉండాలనుకునే అమ్మాయి ఎందుకలా ప్రవర్తించిందో ఆలోచించండి నాన్న. గౌతమి నా స్నేహితురాలు. నేను బాధపడుతూ ఉంటే సమస్య ఏంటి అని అడిగింది. విషయం అంతా చెప్పి సీతను ఎలా పెళ్లి చేసుకోవాలో తెలియడం లేదు అని చెప్పాను. తనే ఈ విషయం నాకు చెప్పింది. సీత విలువ తెలియాలంటే గౌతమ్ లాంటి అమ్మాయిని అమ్మ చూడాలి. అప్పుడే సీతపై అభిమానం, ప్రేమ ఏర్పడతాయి. అమ్మకు కష్టం వచ్చినప్పుడే సీత కష్టం అర్థమవుతుంది. అందుకే గౌతమి అలా ప్రవర్తించింది. అంతేకాని గౌతమిని నేను ప్రేమించనూ లేదు, పెళ్లి చేసుకున్నామని ఇంటికి తీసుకురానూ లేదు.
సీతకు కూడా మంచి జీవితం రావాలి అంటే అమ్మ కూడా ప్రేమగా చూసుకుంటేనే అది సాధ్యం. నేను అమ్మని ఎదిరించి కూడా పెళ్లి చేసుకోవచ్చు, కానీ సీతను నిరంతరం అంటిపెట్టుకొని ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు సీతను అమ్మ చూసుకోవడం రావచ్చు. అమ్మ మునుపటిలా ఉండింటే సీతను అభిమానంగా చూసుకునేది కాదు. అప్పుడైనా సీతకు ఏదో ఒక కష్టం వస్తూనే ఉండేది. అందుకే ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇక్కడి నుండి వెళ్ళాక దీని గురించి బాగా ఆలోచించాను. సీతను ఏదో విధంగా పెళ్లి చేసుకోవడం కంటే సీతను చాలా సంతోషంగా ఉంచడం ఎలా అని. అప్పుడే గౌతమి నాకు ఈ ఉపాయం చెప్పింది. నాకు కూడా ఇదే సరైంది అని అనిపించింది. ఎప్పుడైతే గౌతమి దురుసుగా మాట్లాడి అమ్మను బాధ పెట్టిందో అప్పుడు అమ్మకు సీతకు గౌతమికి మధ్య భేదమేందో అర్థమయ్యింది. సీత విలువ తెలిసి వచ్చింది. ఆ క్రమంలోనే సీతపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు చూడు, వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో. అదే నేను కూడా కోరుకున్నాను. సీతకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాను. అందుకే ఈ కాస్త కష్టం కలిగించాల్సి వచ్చింది. అంతేకాని తనంటే నాకిష్టం లేకపోవడం ఏంటి నాన్న? చిన్నప్పటి నుండి సీత అంటే నాకు చాలా ఇష్టం. ఇదంతా పథకం ప్రకారం జరిగినదే. మీలాగే సీత కూడా పెళ్లి జరిగాక నాపై అలిగింది. సంగతి చెప్పాను కాబట్టే ఇంత ప్రశాంతంగా ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పుకొచ్చాడు రాము. రంగనాథం చాలా సంతోషించాడు. తను కోరుకుంది కూడా అదే. కానీ రాము ఇంత తెలివిగా వ్యవహరిస్తాడని ఊహించలేదు. రాము తెలివికి అబ్బురుపోయాడు రంగనాథం. అలా సీత జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఎంతో సంతోషంగా సాగిపోయింది. కాంతం ఇకపై సీతను ఎప్పుడూ బాధ పెట్టలేదు. చిన్నప్పటి నుండి పడిన కష్టాలన్నీ మర్చిపోయేలా సంతోషంతో నిండిపోయింది తన జీవితం. అయితే జరిగిన విషయం కాంతమ్మకు తెలియకుండా ముగ్గురు జాగ్రత్త పడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఎప్పటికైనా జరిగిన విషయం తెలిస్తే మునుపటలా మారిపోయే అవకాశం ఉంది కాంతం. అందుకే ఆ విషయం ముగ్గురు కాంతంకి తెలియనివ్వలేదు. తనకింత సహాయం చేసిన గౌతమికు సీత మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇది మా సీత కథ. మా కథ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.